హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ రోజున మనము కార్తీక పురాణంలోని 8వ అధ్యాయంను పారాయణం చేయవలసి ఉన్నది. ఓం గం గణపతయే నమః. ఓం సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీహరినామస్మరణ ఆరాధన్యోపాయం. అజామిలుని కథ. వశిష్ఠుల వారు చెప్పినదంతా విని, ఓ మహానుభావ, తమరు చెప్పిన ధర్మములన్నిటినీ శ్రద్ధగా విన్నాను. అందులో ధర్మము ఎంతో సూక్ష్మమని, పుణ్యం అతి సులభంగా కలుగునని, అవన్నీయు నదీ స్నానము, దీపదానము, ఫలదానము, అన్నదానము, వస్త్రదానము వలన కలుగునని మీరే చెప్పి ఉన్నారు. కానీ ఇట్టి స్వల్ప ధర్మముల చేతనే మోక్షము లభించుచుండగా వేదోక్తముగా యజ్ఞయాగాలు చేస్తేనే పాపాలు పోవని మీ వంటి మునిశ్రేష్ఠులే చెప్పుచున్నారు కదా. మరి తమరు ఇది సూక్ష్మంలో మోక్షముగా చెప్పినందుకు నాకు ఆశ్చర్యము కలుగుచున్నది. దుర్మార్గులైన కొందరు సదాచారములను పాటింపక వర్ణ సంకరులై మహాపాపములు చేయువారు ఇంత తేలికగా మోక్షము పొందుట చాలా ఆశ్చర్యముగా ఉన్నది. వజ్రపు కొండను గోటితో పెకిలించుట వంటిదిగా నాకు తోచుచున్నది. కావున దీని మర్మమును విడమర్చి విపులముగా నాకు తెలియజేయమని ప్రార్థించుచున్నాను అని అన్నాడు జనకుడు. అంతటా వశిష్ఠుల వారు చిరునవ్వుతో, రాజా, నీవు అడిగిన ప్రశ్న సముచితముగానే ఉన్నది. వేదాంగాలలో కూడా సూక్ష్మ మార్గములు చాలా ఉన్నవి. అవి ఏమనగా సాత్విక, రాజస, తామసములు అని ధర్మములు 3 రకాలు. సాత్వికము అనగా దేశకాల పాత్రలు 3ను సమకూడిన సమయములో సత్వమనుగుణము జనించును. ఆ ఫలమంతయు పరమేశ్వరునికి అర్పించి మనోవాక్కాయ కర్మలచే చేసిన ధర్మము సాత్విక ధర్మము. అది సమస్త పాపములను నాశనము చేసి పవిత్రులను చేసి దేవలోక భూలోకాలలో సుఖాలను కలుగచేస్తుంది. సాత్విక ధర్మము ఆచరిస్తూ పుష్కరాలయందు, పుణ్య నదులయందు, పుణ్యకాలములయందు, దేవాలయములయందు వేదముల పఠించి సదాచారుడై కుటుంబీకుడైన బ్రాహ్మణునకు ఎంత స్వల్ప దానము చేసినా, లేక ఆ నదీ తీరమందు ఉన్న దేవాలయంలో జపము, తపము మొదలగునవి చేసిన విశేష ఫలములు పొందగలరు. రాజస ధర్మమనగా ఫలాపేక్ష కలిగి శాస్త్రోక్త విధులను విడిచి చేసిన ధర్మము. ఆ ధర్మము పునర్జన్మకు కారణమై కష్టసుఖాలు కలిగించును. తామస ధర్మమనగా శాస్త్రోక్త విధులను విడిచి దేశకాల పాత్రలు సమకూడిన సమయమున డాంబికున్నకు చేయు ధర్మము. ఆ యొక్క ఎలాంటి ధర్మము ఫలమును ఇవ్వదు. దేశకాల పాత్రము సమకూడినప్పుడు తెలిసి కానీ తెలియక కానీ ఏ స్వల్ప ధర్మము చేసినను గొప్ప ఫలమును ఇచ్చును. అనగా పెద్ద కట్టెల గుట్ట చిన్న అగ్నికణముతో భస్మమైనట్లు శ్రీమన్నారాయణుని నామము తెలిసి కానీ తెలియక కానీ ఉచ్చరించిన వారి సకల పాపములు నశించి ముక్తిని పొందుదురు. దానికి ఒక కథ చెప్తాను, వినుము. అజామిలుని కథ. పూర్వము కన్యాకుబ్జము అను పట్టణమున 4 వేదములు చదివిన సత్యవ్రతుడనే ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. అతనికి సకల సద్గుణాల రాశి అయిన హేమవతి అను భార్య ఉన్నది. వారికి చాలా కాలమునకు లేక ఒక కుమారుడు జన్మించాడు. అతనికి అజామిలుడని పేరు పెట్టి అతి గారాభముగా పెంచుచుండిరి. ఆ బాలుడు దినదిన ప్రవర్తమానుడగుచు అతి గారాభము వలన దుష్ట సహవాసములు చేయుచు విద్యను అభ్యసింపక, బ్రాహ్మణ ధర్మములు పాటించక, పెద్దలను గౌరవించక తిరుగుచుండెను. ఈ విధముగా కొంతకాలమునకు యవ్వనము రాగా కామాంధుడై మంచి చెడులు మర్చి యజ్ఞోపవీతాన్ని తెంచి మద్యము సేవిస్తూ పిల్లలు ఉన్న ఒక ఎరుకల జాతి స్త్రీని వలచి నిరంతరము ఆమెతోనే కామక్రీడలలో మునిగి ఇంటికి కూడా రాకుండా తల్లిదండ్రులను మరిచి ఆమె ఇంటనే కాలము గడుపుచుండెను. రాజా,
అతి గారాబము ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో కదా. తమ బిడ్డలపై ఎంత అనురాగము ఉన్నను పైకి తెలియపరచక చిన్ననాటి నుంచియే వారిని అదుపు ఆజ్ఞలతో ఉంచకపోతే ఈ విధంగానే జరుగును. కావున అజామిలుడు కులభ్రష్టుడు కాగా అతని బంధువులు అతనిని కులము నుండి వెలివేశారు. అందుకు అజామిలుడు వేట తన వృత్తిగా చేసుకుని పక్షులను జంతువులను చంపుతూ కిరాత వృత్తిలో జీవించుచుండెను. ఒకరోజు ఆ ఇద్దరు ప్రేమికులు అడవిలో జంతువులను వేటాడుతూ ఆ స్త్రీ చెట్టుపైకెక్కి తేనె పట్టు తీయుటకు ప్రయత్నించగా కొమ్ము విరిగి క్రిందపడి ఆమె చనిపోయినది. అజామిలుడు ఆ స్త్రీపై పడి కొంతసేపు ఏడ్చి తరువాత ఆ అడవిలోనే ఆమెను దహనము చేసి ఇంటికి వచ్చెను. ఆ ఎరుకల స్త్రీకి అంతకుముందే ఒక కుమార్తె ఉన్నది. కొంతకాలమునకు ఆ బాలిక యుక్త వయస్సు రాగా కామాంధకారముచే కన్ను మిన్ను గనక అజామిలుడు ఆ బాలికను కూడా చేపట్టి ఆమెతో కామక్రీడలు జరిపి 2 బిడ్డలకు తల్లి అయినది. ఆ ఇద్దరు పురిటిలోనే మరణించారు. మరలా ఆమె గర్భము ధరించి ఒక కుమారుణ్ణి కన్నది. ఆ బాలునికి నారాయణ అని పేరు పెట్టి ఒక్క క్షణమైనను ఆ బాలుణ్ణి విడవక ఎక్కడకు వెళ్ళినా వెంట పెట్టుకుని వెల్చు నారాయణ నారాయణ అని ప్రేమతో పెంచుచుండిరి. కానీ నారాయణ అని స్మరించినచో తన పాపములు నశించి మోక్షము పొందవచ్చునని మాత్రము అతనికి తెలియదు. ఈ విధంగా కొంతకాలము జరిగిన తరువాత అజామిలునకు శరీరము పటుత్వము తగ్గి మంచము పట్టి చావునకు సిద్ధంగా ఉన్నాడు. ఒకనాడు భయంకరమైన ఆకారాలతో పాశము మొదలైన ఆయుధములు ధరించి యమభటులు ఎదురుగా వచ్చారు. వారిని చూచి అజామిలుడు భయంతో కుమారునిపైనున్న ప్రేమతో ప్రాణములు విడవలేక నారాయణ నారాయణ అంటూ ప్రాణాలు వదిలాడు. అజామిలుని నోట నారాయణ అను శబ్దము వినబడగానే యమభటులు భయంతో గడగడ వణకసాగారు. ఆ సమయంలోనే దివ్యమంగళాకారులు శంఖ చక్ర గదాధరులే శ్రీమన్నారాయణుని దూతలు విమానంలో అచటికి వచ్చి, ఓ యమభటులారా, వీడు మావాడు. మేము ఇతనిని వైకుంఠమునకు తీసుకొని పోవుటకు వచ్చితిమి అని చెప్పి అజామిలుణ్ణి విమానమును ఎక్కించి తీసుకొని పోవుచుండగా యమదూతలు, అయ్యా మీరెవరు, ఎచట నుండి వచ్చారు? వీడు అతి దుర్మార్గుడు. ఇతనిని నరకమునకు తీసుకొని పోవుటకు మేము ఇచటికి వచ్చాము. కావున వానిని మాకు అప్పగించండి అని కోరగా విష్ణుదూతలు ఈ విధంగా అన్నారు. రేపు చెప్పుకోబోయే పారాయణంలో విష్ణుదూతల యమదూతల వివాదము ఏమిటో తెలుసుకుందాము. స్కాంద పురాణ అంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి 8వ అధ్యాయము 8వ రోజు పారాయణము పూర్తి అయినది. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదార్పణమస్తు. హరి ఓం. స్వస్తి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలానే ప్రతిరోజు మీకు మంచి మంచి కథలు పాటలు కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. జై శ్రీకృష్ణ.